ఇప్పుడు మనతో ఉన్నారు మురళీధర్ శర్మ గారు. మనకి ఈ పూజా విధానం మొత్తం కూడా దగ్గరుండి చేయిస్తారండి. అది చూసి మీరు కూడా కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా కూడా చూసి నేర్చుకోవచ్చు. ఇక గురుగారు అమ్మా అయితే విషయం ఏమిటి అంటే చక్కగా కూడా ఇంట్లో ఎవరైనా కూడా అమ్మవారి యొక్క పూజ విధి విధానము ఏదో అయ్యో ఎలానో ఏమిటో అని చెప్పేటువంటి బాధ లేకుండా సింపుల్గా మీరు చేసుకునేటువంటి విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఒక కార్యక్రమంలో అమ్మవారి యొక్క అలంకరణ చేసి ఉన్నాము. అందరము కూడా కలిసి అదేవిధంగా చక్కగా కలశ స్థాపన ఉంది. ఇక్కడ మీరు ముందుగా ఇక్కడ అమ్మవారిని కూర్చున్నబెట్టినటువంటి ప్రధాన కలశంలో ఎవరైనా కూడా కొన్ని నీళ్లు తీసుకొని గంగాజలం కలిపి అందులో కొన్ని రోజు అంటే గులాబీ రేక్కలు వేసిన తర్వాత జాజికాయ జాపత్రి అదేవిధంగా ఇలాచి లవంగాలు పచ్చకర్పూరము వీటన్నిటినీ కూడా చక్కగా గ్రైండ్ చేసి ఆ యొక్క పొడిని ఈ యొక్క నీటిలో కలుపుకొని అదేవిధంగా అందులో వటవేర్లు అని చెప్పి దొరుకుతాయి మనకు. ఆ వటవేర్లు వేసుకొని దానిపైన అమ్మవారిని ఈ విధంగా చక్కగా కూర్చునబెట్టుకున్న తర్వాత ముఖ్యంగా మనకు గౌరమ్మను పెట్టుకునేటువంటి కలశం వద్ద అందులో మన స్తోమతకు తగ్గట్టుగా వెండి కలశమైనా రాగి కలశమైనా లేదా మట్టి కలశమైనా కూడా పర్వాలేదు. అందులో కాస్త బియ్యాన్ని పోసుకొని ఆ బియ్యం పైన బియ్యంలో కొన్ని డబ్బులు వేసుకోండి లేదా బంగారం వేయండి, పసుపు కుంకుమ వేసుకొని చక్కగా మరొక కొబ్బరికాయ ఉంటుంది పూర్ణంతో ఉండేటువంటి కొబ్బరికాయను పెట్టేసి దానికి ఒక బ్లౌజ్ పీస్తో రెడీగా చేసుకోండి. అక్కడ ఒక చిన్న కలశము అందులో ఉండేటువంటి బియ్యాన్ని మనం భుజించాలి, అమ్మవారి ప్రసాదంగా స్వీకరించాలి. ఇందులో ఉండేటువంటి నీటిని 24 అవర్స్ తర్వాత కలశ స్థాపనను కదిలించిన తర్వాత ఇంట్లో అన్ని రూములలో కూడా చల్లుకున్నట్టయితే అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎస్, మరొకటి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే చామంతి పూలు, మల్లెపూలు. వీటితో అమ్మవారు తప్పకుండా కూడా మురిసిపోయేటువంటి ఫలితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మన కోరికలు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అష్టైశ్వర్యాలు. ఇక్కడ అష్టైశ్వర్యాలు అంటే ఏదో డబ్బు అనే ఒకటే కాదు, చక్కగా మాట్లాడడం కావచ్చును. అదేవిధంగా మనల్ని ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కూడా అదొక అష్టైశ్వర్యం. మనం ఒకరికి తెలియని విషయం చెప్తున్నాము అన్నా కూడా అది కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఒక డబ్బు ఒకటే కాదండి, చక్కటి ఆరోగ్యం కావచ్చును. అదేవిధంగా ఇలా ఎన్నైనా కూడా మీ పిల్లల చదువు కానీ ఇలా ఎన్నింటికి కూడా ఈ యొక్క తల్లి బంగారు తల్లి అందరికీ కూడా మీరు కోరుకున్నటువంటి ఏదైతే కోరిక నెరవేర్చేటువంటి విధంగా అమ్మవారును తీర్చిదిద్దుకోండి. అలానే గురుగారు చాలా మందికి అనుమానం ఉంటుంది, అంటే కనుక ఇట్లానే ఇలా అలంకరించి అమ్మవారి రూపం పెట్టి ఇట్లానే పూజ చేయాలా, లేకపోతే పటం పెట్టుకుని కలసం పెట్టి చేసినా పర్లేదా? అవునవును, మనం ఏమిటి అంటే ఛానల్ కనుక సింపుల్గా చేస్తే బాగుండదు అని మనం ఇక్కడ అలంకరణ చేసాము. అమ్మవారు చక్కగా కూర్చొని ఉండేటువంటి ఫోటోను ఇక్కడ పెట్టుకొని ముందు ఆ విధంగా కలశ స్థాపన చేసుకోండి. కలశ స్థాపన లేకున్నా చేసుకోవచ్చు, అవసరం లేదు. కొందరికి ఆనవాయితీ ఉండదు కలశం అనేది, అప్పుడు పటం పెట్టి కూడా మనం నైవేద్యం పెట్టి చేసుకోవచ్చు. అట్లా అయినా కూడా ఏదైనా కూడా మనం భక్తి శ్రద్ధలతో చేసేదే ముఖ్యమండి. కనుక ఇక మనం పూజను ఆరంభిద్దాము. ఓం తథేవ లగ్నం సుదినం తథేవ తారాబలం చంద్రబలం తథేవ విద్యాబలం దైవబలం తథేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భూతుర్ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణభాజనమిత్రజాయతే పురుషస్య మజం నిత్యం ప్రజామి శరణం హరిః సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదయస్థో భగవన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం దేయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందేవరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం సుముఖచ్చైకదంతచ్చ కపిలోకజకర్ణికః లంబోదరచ్చ వికటో విఘ్నరాజోగనాధిప ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేషు నిహాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విగ్రస్తస్య న జాయతే. లక్ష్మీనారాయణాభ్యా నమః.
చేతిలో ఉన్నటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క కులదైవానికి మనసులో మీ యొక్క భర్తలకు నమస్కారం చేసుకొని అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని ఆ యొక్క అక్షతలను కలశం వద్ద ఒక 3 సార్లు వేయండి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహిరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధతీ వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమనం చేసుకోండి. అందరూ కూడా ఆచమనం అనగానే కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా ముందు ఇవంతా కూడా శాంతి మంత్రాలు ఇవన్నీ కూడా చెప్పుకొని, ఇంటి మంత్రాలు రాకున్నా కూడా గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనుకోండి. మనసులో గణేశాయ నమః అనుకోండి. మీ యొక్క కులదైవాన్ని మనస్సులో ప్రార్థన చేసుకోండి. చక్కగా కూడా చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకోండి. ఆచమనం ఏమిటి కొత్తగా వినేటువంటి వారు అనుకున్నట్టయితే ఒక 3 సార్లు మనము గుళ్ళో తీర్థం ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా స్పూన్తో నీళ్లు పోసుకొని ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనుకోని 4వది గోవిందాయ నమః అని విడిచిపెట్టాలి. లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 3 టైమ్స్ తీసుకొని 4వసారి విడిచిపెట్టండి. ఓకేనా? ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మనసులో ఒక 12 టైమ్స్ కూడా స్మరించుకుంటూ ప్రణవస్స పరబ్రహ్మ ముక్కు ముట్టుకున్నాం కదా, ఒక చుక్క నీరు పోసుకొని చేయగలుగుకోవాలి. కౌండిన్య గోత్రోద్భవాయ సందీప్ కౌశిక్ నామధేయస్య సాధనమపత్ని ప్రియాంక నామధేయస్య మార్కండేయ దత్త నామధేయస్య ఆద్యాశక్తి నామధేయస్య సకుటుంబానాం. మన వాళ్ళ అదే మీ అత్తగారి పేరు కళశ్రీ నామధేయస్య కార్తీక నామధేయస్య సకుటుంబానం. పెంజేంద్ర గోత్రోద్భవాయ నాగప్రకాష్ నామధేయస్య స్వప్నారాణి నామధేయస్య సాయి శ్రీ సాన్వి నామధేయస్య సాయి శ్రీజ నామధేయస్య అస్య శ్రీ సకుటుంబానాం. సరే, అస్య శ్రీ యజమానస్య స్టూడియోలో వేస్తున్నాం కనుక తప్పకుండా ఇక్కడ ఒక అద్భుతంగా మీకు మంచి మంచి వీడియోలు అందించాలి అని చెప్పి చక్కగా కూడా ప్రేక్షకులకు మన వీడియోలు నచ్చాలి అని కానీ ఈ యొక్క ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలి అని కానీ మనసులో తప్పకుండా సంకల్పము. అమ్మవారు కూడా కొలువు తీరింది కనుక అది కూడా తప్పకుండా అమ్మవారు కూడా బంగారు తల్లి ఆశీర్వదించాలి అని చెప్పి మనసులో అనుకుంటూ యథాశక్తి వరలక్ష్మి చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం యథాశక్తి మమ లక్ష్మీదేవి కృప కటాక్ష సిద్ధ్యర్థం. ఇక మీ మనసులో భర్త ఆయుష్ చక్కగా ఉండాలనేటువంటి భావన చేసుకొని ఒక్కొక్కసారి అక్షంతల నీళ్ళు విడిచిపెట్టండి. అయితే ఇక్కడ భక్తితో వేడుకుంటే వరాలు అందించేటువంటి తల్లి వరలక్ష్మీదేవి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి చక్కగా కూడా ఏ నిష్టలు నియమాలు మడులు అనేటువంటిది పెద్దగా అవసరం లేదు ఇక్కడ అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించుకోండి. నిశ్చలమైనటువంటి భక్తి అనేటువంటిది ఎంతో కూడా అవసరము. ఏకాగ్రత చిత్తం ఉంటే మాత్రము చాలు. వరలక్ష్మి వ్రతము ఎంతో మంగళకరమైనటువంటిది. ఇది ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అన్నీ కూడా మనకు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. కలశ పూజ చేసుకోండి. అయ్యో కలశ తోరణం తర్వాత అండి లేదు, ముందు కలశ పూజనే. చెంబు కావాలి ఎట్లా గ్లాసులు ఆధవ నిర్విజ్ఞాన సమాప్యార్థం. అటు పిమ్మట ముందుగా ఇక్కడ సంకల్పం చెప్పుకొని అక్షితలు నీరు వదిలేసిన తర్వాత కలశ పూజ చేసుకోవాలి. రాగి కలశం కానీ స్టీల్ చెంబు కానీ లేదా వెండి చెంబు అయితే ఏది ఉంటే అది మీరు అక్కడ పెట్టుకోండి. చక్కగా కూడా ఆధవ నిర్విజ్ఞాన సమాప్యార్థే కలశరాధనం కృత్వా. అందులో మామిడి ఆకులు వేసుకోవాలి లేదా తమలపాకు వేయాలి. కానీ మాకు ఇక్కడ గ్రీన్ మ్యాడ్ కనుక వేయటం లేదు, మీరు వేసుకోండి, చేయబెట్టండి.
ఓం కలశస్థం కే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితా మూలే తత్రాస్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్త దీపావసుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హిధర్వణః అంగై చ సహితా సర్వే కలశాంత సమాశ్రితా. ఈ బొటన వేలు లోపల ఉంచండి, తిప్పండి. అంగై చ సహితా సర్వే కలశాంత సమాశ్రితా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధుకా వేరే జల యస్మిన్ సన్నిధిం కురు. ఈ బొటన వేలు లేకుండా మామిడాకు కానీ తమలపాకు వేసి తిప్పాలి అందులో. విన్నరా? ఈ అటు పిమ్మట కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మనాం చ సంప్రోక్ష. మనకు పూజా వస్తువులు ఏవైతే తెచ్చుకున్నామో అన్నిటి మీద శుద్ధి చేసుకోండి. ముందుగా దేవం ఆత్మనాంచ సంప్రోక్ష అన్నారంటే ముందు మన తలపైన చల్లుకోవాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మనాంచ సంప్రోక్ష అన్నిటి మీద కూడా నీరు చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజలోకి అడుగు పెడుతున్నాం. పూజలో అడుగు పెట్టేటువంటి సందర్భంలో మరి గణపతిని నమస్కారం చేసుకోవాలి. గణపతికి చక్కగా కూడా పూజ చేసుకుందాం. అక్షతలు పట్టుకోండి, మనసులో గణేశాయ నమః అనుకోవాలి. ఓం గణానాన్తా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఇదంతా మీరు చెప్పలేము అనుకున్నట్టయితే గణేశాయ నమః అనుకొని అక్షతలు వేయండి. ఇక్కడ పోక ఖర్జూర పండు మీద పాదారవిందయో పాద్యం ఒక చుక్క నీళ్ళు చల్లండి. హస్తేషు వర్గ్యం పసుపు కుంకుమ వేయండి. హరిద్రాది కుంకుమాది విలేపనం సమర్పయామి. గంధాంధారయామి. చిటికెడ పసుపు ఆ పత్తితో అద్దారుగా ఆ పసుపు మనకు పసుపును ఆ యొక్క వస్త్రం అది అమ్మవారికి పెడదాం, ఉండనివ్వండి. ధూపం వేయాలి. ఇప్పుడు 2 అగరబత్తులు వెలిగించండి. 2 సరిపోతుంది. మంగళహారతి మెల్లగా స్వామివారికి ఇట్లా చూపెట్టండి. దశాంగం గుగ్గులోపేతం గోకృత సమన్వితం ధూపం గృహాన దేవేశ సర్వలోకానమస్కృత. అందరూ కూడా అరటిపళ్ళు కనబడగానే దానికి అగరబత్తులు గుచ్చేస్తారు కనుక అమ్మాయికి ఇచ్చేయండి, బయట పెట్టేస్తుంది. అంటే అలా పెట్టకూడదు అంటారా అండి? అరటిపళ్ళకి పెట్టకూడదా? లేదు, అది నైవేద్యానికి పెట్టింది. నైవేద్యం కోసం కదా మనం పెట్టింది. దానికి ఇది చెక్కామనుకోండి, అంటే ఇంట్లో చాలా మంది పెడతారు. అదే పెట్టకూడదు. నైవేద్యాన్ని ఒక గ్లాసులో బియ్యం పోసుకొని పెట్టుకోండి, లేదా సపరేట్గా ఒక అరటిపండు పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. వేరుగా పెట్టాలి కానీ నైవేద్యాన్ని అది ఎట్లయితే చెక్కేస్తారు. ఓకే. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇది నైవేద్యం. ఒక అరటిపండు పెట్టండి, సరిపోతుంది గణపతికి, అంతే చాలు. మీరు నీళ్ళు చల్లండి దాని మీద. ఇప్పుడు తాంబూలం, స్వామివారికి తాంబూలం పెట్టండి. 1 రూపాయి బిళ్ళ, 1 పోక, 1 ఖర్జూర పండు. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. సూపర్. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. స్వామి, అమ్మవారి యొక్క వరలక్ష్మి పూజ నిమిత్తము మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరు వచ్చినందుకు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి ఆ యొక్క తాంబూలం ఇవ్వడం జరిగింది. స్వామివారికి చక్కగా కూడా ఇప్పుడు మంగళ నీరాజనం. మంగళ చరణ గజానన గజవదన శుభానన గజవదన శుభానన మంగళ చరణ గజానన ఏకదంత మూషికవాహన ఏకదంత మూషికవాహన మోదకహస్త గజానన మంగళచరణ గజానన. ప్లేట్ చుట్టూ కూడా నీళ్ళు తిప్పేసేయండి. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య మంగళ నీరాజనం దర్శయామి. దండం పెట్టుకోండి. అందరూ కూడా వాళ్ళకు చూపెట్టండి. వ్యూయర్స్ అందరూ దండం పెట్టుకుంటారు. ఇది చక్కగా కూడా గణపతి పూజ చాలా సింపుల్గా, ఏం లేదు. అక్షతలు స్వామివారికి వేసి గణేశాయ నమః అని అక్షతలు స్వామివారికి వేసి చిటికెడు పసుపు కుంకుమ వేసిన తర్వాత యజ్ఞోపవీతము, అదేవిధంగా ఒక 4 పుష్పాలు పెట్టండి. ఓం గణేశాయ నమః, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః అని చెప్పి అందులో కొడితే వస్తాయి స్వామివారి 12 నామాలు. అవి చదువుకొని ఎరుపు రంగు పుష్పాలు స్వామికి నివేదన చేసి ఒకసారి ధూపం వేసి 2 అగరబత్తులు ముట్టించేసి ఒక అరటిపండు స్వామివారికి నివేదన చేయండి. హారతి ఇవ్వండి, సరిపోతుంది. ఇంట్లో చేసుకునేటువంటి వారు. రైట్. ఇప్పుడు వినాయకుడిని పెట్టాం కదా గురుగారు, అంటే మనం ఏమేమి పెట్టినట్టు వినాయకుడి కింద? అంటే కొబ్బరి చెప్ప అంతే. అంటే అది ఒకసారి ఒక వక్క ఉన్న ఒక ఖర్జూరం, వక్క ఖర్జూరం అంతే సరిపోతుంది. కింద తమలపాకు,
తమలపాకు పైన ఒక పోక ఒక ఖర్జూర పండు పెట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. కొందరు పసుపు గణపతిని కూడా చేస్తారు, అది కూడా చేసుకోవచ్చు, చేసుకుంటే. ఓకే, రైట్. ఆసనం అక్షితలు వేయండి. ఆవాహయామి, ఆవాహయామి, అంతే. మళ్ళీ అక్షితలు పట్టుకోండి. ఆసనార్థే బంగారు కుర్చీ వేశాము అని చెప్పి మనసులో భావన చేసుకొని మరలా అక్షితలు వేయండి అమ్మవారి దగ్గర ఉన్న అక్కడ. ఇది ఆసనం సమర్పయామి, కూర్చోమన్నట్లు ఆసనం చూపి చక్కగా కూడా అమ్మవారికి అక్షితలు వేయండి. హస్తేషు వర్గ్యం, చేతుల దగ్గర ఒక చుక్క. ముఖే ఆచమనీయం, అమ్మవారి తల దగ్గర ఒక చుక్క. ఉపచారిక స్నానం ఇక్కడ చల్లుతూ ఉండాలి. అమ్మవారికి నిండుగా మంచిగా కూడా అమ్మవారికి పెద్ద బొట్టు పెట్టి చక్కగా కూడా ఇక్కడ పాపిడి దగ్గర కూడా చక్కగా కూడా సింధూరంతో బొట్టు పెట్టి చక్కటి మల్లెపూలు అమ్మవారికి ఇచ్చినటువంటి వారిమై అమ్మవారికి ఎంతో అద్భుతంగా పసుపుతో కలిపినటువంటి నీటిని, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలతో కలిపినటువంటి నీటిని, కుంకుమతో కలిపినటువంటి నీటిని, గంధముతో కలిపినటువంటి నీటిని, ఇవన్నిటితో కూడా అమ్మవారికి అభిషేకం చేశాము. పంచామృతాలతో కూడా అమ్మవారికి అభిషేకం చేశాము అనేటువంటి భావన మనస్సులో చేసుకోండి. ఒళ్ళు జలజలించిపోతుంది. ఒకసారి అమ్మవారికి అక్కడ కూర్చున్నది, నిజంగానే కూర్చుంది అమ్మవారు అనేటువంటి భావనతో ఈ యొక్క పూజను చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. విన్నరా? కనుక మనం పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని సమర్పించండి. గౌరమ్మ దగ్గర కూడా అక్కడ పెట్టేసేయండి. చక్కగా కూడా ఇక్కడ చక్కగా పంచామృతాల స్నానము, శుద్ధోదక స్నానం అయిపోయింది. వస్త్రయుగం కూడా సమర్పించాము, ఆభరణాలు కూడా సమర్పించాము. ముట్టుకోండి, ఇవి ఇక్కడ కూడా ముట్టుకోండి, అక్షతలు కూడా వేయండి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి పుష్పాలతో అమ్మవారిని పూజించాం మనం. ఇక ఇప్పుడు చిన్నగా కుంకుమార్చన చేసుకుందాం. కొంచెం కుంకుమ తీసుకొని ఇక్కడ పసుపుతో చేసినటువంటి గౌరమ్మ వద్ద మీరు కుంకుమను వేస్తూ ఉండాలి. సరే, అంతా అయిపోయిన తర్వాత చక్కగా కూడా అమ్మవారికి గుగ్గిలముతో ధూపం వేయండి. ఎంతో ప్రీతి, ఎంతో మురిసిపోతుంది. ఇవాళ రేపు అంతా కూడా దూద్ స్టిక్స్ వస్తూ ఉన్నవి, అందులో కూడా గుగ్గిలం వేయండి, పర్వాలేదు. వినరా? ధూపమాగ్రాపయామి. ఒక కొబ్బరికాయ కొట్టండి. అవి అక్కడ పెట్టండి, ముందు ఇటు పక్కన ఎక్కడైనా పెట్టేసండి, గ్యాప్ తీసుకో. ఓకేనా? ఇది కొబ్బరికాయకి మనం కుంకుమ పెట్టాలా పెట్టకూడదు? పెట్టదు. అదే కొందరు పెడతారు, కొందరు పెట్టకూడదు. అయితే అది సమ్మక్క సారక్క కానీ లేదా నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఇప్పుడు అక్కడ అంటే కొంచెం గురువు గారు అని ఏమీ సంబోధించలేదు కదా, అందుకని రీజన్ ఏంటో చెప్పండి. కొందరు నిజంగానే మేము ఇంతవరకు పెట్టేవాళ్ళం. ఒకసారి ఎప్పుడు ఇట్లానే పంతులు గారితో పూజ చేస్తే ఆయన అన్నారు అలా ఎప్పుడు పెట్టకూడదు అని. అదే అన్నారు. మామూలు జనరల్గా చాలా మంది ఇంట్లో పెట్టేస్తాం, మనం కుంకుమ పెట్టే పెడతాం. అలా అయితేనా? ఓకే. జనరల్గా ఏంటంటే ఇళ్ళల్లో చాలా మంది పెడతారు, నార్మల్గా అయితే చాలా మంది తెలియదు. ఇవే డౌట్స్ ఉంటాయి. నైవేద్యం షడ్రసోపేతం బల లడ్డూ కదైతం భక్షభోజ్య సమాయుక్తం ప్రీతే తత్ప్రతిగృహ్యతాను. నైవేద్యార్థే చక్కగా కూడా నైవేద్యం ఇక్కడ అమ్మవార్లకు పిండి వంటలు కానీ లేదా పాయసం కానీ లేదా పరమాన్నం కానీ మీకు ఏదైతే అనిపిస్తుందో, అంటే బెల్లపన్నాన్ని మనకు అన్న పాయసంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బెల్లంతో చేసినటువంటిది చక్కగా కూడా అందులో కొంత నెయ్యి, అదేవిధంగా పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేయండి. అమ్మవారికి మహాప్రీతిగా ఉండేటువంటి ఇలాచి, పచ్చకర్పూరం రెండు కూడా మంచిగా గ్రైండర్ పెట్టి అప్పుడు వేసి కలపండి. అద్భుతంగా అమ్మవారు ప్రీతి చెందుతుంది. మనకు కోరిక ఏదైతే ఉందో అది తొందరగా శీఘ్రంగా నెరవేరుతుంది. దీన్ని నలుగురికి ఆ యొక్క ప్రసాదాన్ని పంచడం వల్ల. అది ముఖ్యమైన ప్రసాదం అయితే పరవాన్నం అంటారా? పరవాన్నం ఒక్కటి ఎక్కువ చేసుకోలేని వాళ్ళు పరవాన్నం ఒక్కటి మటుకు పెడితే ఖచ్చితంగా చేయండి, సరిపోతుంది. అంతే. అందుకే బెల్లంతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయండి. మరొకటి కుదిరితే పులిహోర కావచ్చును, లేదా ఇంకా ఇక మీకు నచ్చినటువంటి నైవేద్యాలు చేసి పెట్టి చక్కగా కూడా ఆ రోజు ఏం చేసినా కూడా వాస్తవానికి దయచేసి చెప్తున్నా, పిల్లలతో, మీ భార్యతో లేదా భర్తతో అయినా కూడా మీరు ఇంట్లో ఉండేటువంటి వారు ఎంతో ప్రేమగా ఉండండి.
మీ కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని నైవేద్యం నివేదించండి. కళ్ళు మూసుకొని అందరూ కూడా అమ్మవారికి చూపెట్టండి. నైవేద్యం షట్రసోపే దంబల లడ్డోక సైతం ప్రథమ సత్యం పరిశీలించామి అమృతోపస్తరం సమర్పయామి. కొబ్బరికాయ కూడా చక్కగా కొట్టండి, నీళ్ళు చల్లండి. పాదార విందయో పాద్యం హస్తేశ్వర్గ్యం ముఖే ఆచమనీయం. ఇది ఉపచారిక. ఓకే. నైవేద్యానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, గండూషాచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి. పూగి ఫలస్థ కర్పూరైర్ నాగ వల్లిదలేడిత ముక్తాచరణం సమాయుక్తం తాంబూలం ప్రతిక్షత. తాంబూలార్ధే ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. రైట్. ఓకే. పూగి ఫలస్థ కర్పూరైర్ నాగ వల్లిదలేడిత ముక్తాచరణం సమాయుక్తం తాంబూలం ప్రతిక్షత. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించి అక్షతలు పట్టుకోండి, తోరణం మీద వేయండి. తోరణం మీద చక్కగా కూడా చదువుతూ ఆ యొక్క తోరణం తీసుకోండి, కట్టుకోండి ఒకరికొకరు. ఇది కూడా చెప్పండి ఏ చేతికి కట్టుకోవాలో. ఇక్కడ తోరణము కట్టేటువంటి ఈ యొక్క తో పూజలో భాగంగా రైట్ హ్యాండ్కి కట్టుకోండి. లెఫ్టా రైటా అని చెప్పి కూడా కొంచెము డౌట్స్ ఉంటవి. తోర పూజ ఇప్పుడు ఏం చేస్తారంటే, తోర పూజ అయిపోయింది, అక్షతలు వేయండి అమ్మవారి దగ్గర, వేసి దండం పెట్టుకోండి. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు పూర్తి పూజా విధానం మురళీధర శర్మ గారి చేతుల మీదుగా జరిగింది కదా, ఎంతో అద్భుతంగా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చెప్పారు. అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఎంతో ముఖ్యమైన వ్రత కథని నేను చదువుతున్నాను. సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమును శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవేయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను. పార్వతీదేవి: నాథ, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరములను చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను, విను. పూర్వము మగధ దేశమున కుండినము అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానము చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులను ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అనుకోవగా నన్ను ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నువ్వు కోరిన కోరికను తీరుస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పూజా ఫలము వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగందని. వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నమును చాలా ఉత్తమమైనదని దేవి ఆనతి ప్రకారము నువ్వు తప్పకుండా ఆ వ్రతము చేయి అన్నారు. చారుమతి తను ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనము పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియదేవి సుప్రీత భవసర్వద అను ఈ శ్లోకముతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటూ గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకారకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయమయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనములో ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చారు. దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట అంటే మాటలు కాదు కదా అని ఆశ్చర్యచకితులయ్యారు. చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంతో భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజని పుత్ర పౌత్రాబ్ది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరుకుందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలవుతుంది. మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. కథ సమాప్తం. ఈ కథ ఎప్పుడైతే పూర్తి అవుతుందో అక్షితలు తీసుకొని మన నెత్తి మీద వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అమ్మవారికి మంగళారతిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, మనమే కాదు, లోకంలో ఉండేటువంటి కొన్ని కోట్ల జీవరాశులు బాగుండాలి. కొబ్బరికాయ తర్వాత చాలా కూడా కొట్టినాం కదా, ఇక ఉండనే తీరు అది. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగున్నదో నా కన్న తల్లి, ఎంత బాగున్నదో నా కన్న తల్లి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మల్లి, ఎన్నాళ్ళకెన్నా కనిపించే మల్లి. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. మెడలోన అందాల మందారమాల,
జడలోన మల్లెల కుసుమాల రేడ నా తల్లి నోములో కోటి రూపాలు నా తల్లి మోములో కోటి రూపాలు నా తల్లి పాదాలు దివ్య కమలాలు నా తల్లి పాదాలు దివ్య కమలాలు. ఓం కర్పూర గౌరం కరుణావసానం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి విశ్వపాలిని జగదాంబ మాతాకి జై. అక్షంతలు నీళ్ళు విడిచిపెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు. ఎవరైనా అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు ఈ యొక్క వీడియో చూసినటువంటి వారు అని చెప్పి కుండ బద్దలు కొట్టి మరీ చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది నిజంగా అమోఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. గురుగారు చివరిగా ఒక చిన్న ఇది సందేహం. అంటే ఇప్పుడు ఈ కలసం పెట్టాం కదా, ఇవన్నీ ఈ పూలు కానీ పలహారాలు కానీ ఇవన్నీ మొత్తం మనం ఈ పూలు అలంకరణ ఇవన్నీ ఏం చేయాలి? వీటిని పూలమాల మన ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి. ఇవి చక్కగా కూడా కదిలించిన తర్వాత ఇవి నలుగురికి పంచండి. అమ్మవారి ప్రసాదము. అందులో ఉన్న బియ్యం తినమని చెప్పి ఉన్నాము. కొబ్బరికాయ అదే క్లాతులు కట్టి ఇంటి ముందు కట్టుకోమని చెప్పి ఉన్నాము. గౌరమ్మని రాసుకోవాలి కదా. మన నలుగురికి కాస్త పంచి పెట్టేసేయండి. మిగిలింది రాసుకోండి, కొంచెం నోట్లో వేసుకోండి, రాసుకొని స్నానం చేయవచ్చును. ఇది ఉండనివ్వండి. కదిలించడం తర్వాత రాత్రికి ఎత్తుకోవాలి అమ్మవారిని. వరలక్ష్మీదేవిని కదిలిస్తే చాలు అని అంటారు కదా, ఇవాళ అమ్మవారిని పంపించడం అలాంటివి చేయకూడదు, మన ఇంట్లోనే ఉండాలి కాబట్టి అంతే. జస్ట్ పూజ అయిపోయాక కదిలించాలి. అంతే. జస్ట్ రాత్రికి అలా కదిలించాలి. రాత్రికి ఎత్తుకోవడం అంటే కొంచెం గిట్ట కదిలిస్తే సరిపోతుంది అంతే. అమ్మవారు ఎప్పుడూ మనతోనే ఉండాలి, అందరితోనే ఉండాలి. విన్నారా?